ఒక ప్రాస్టిట్యూట్ని కూడా దొరికేటప్పుడు, అప్పుడు ఓల్డ్ టెస్టమెంట్లో ఇన్ జూయిష్ లాలో ప్రాస్టిట్యూట్ అంటే వెరీ బ్యాడ్, ఇప్పుడు కూడా బ్యాడ్, బట్ దెన్ ఇట్ ఈస్ అ వెరీ బ్యాడ్ థింగ్. అండ్ దేవర్ సపోజ్ టు బి స్టోన్డ్ టు డెత్. వాళ్ళు ఎక్కడైనా మీకు ఓపెన్లో కనిపిస్తే స్టోన్స్ త్రో చేసి చచ్చేంత వరకు స్టోన్ చేయాలి. అలా ఒక అమ్మాయి దొరికితే ఆమెకి అలా స్టోన్ విసిరేటప్పుడు జీసస్ స్టోన్ ఎవరు ఆమెను టచ్ చేయొద్దు అంటారు. సో వాళ్ళు అప్పుడు అదే అంటారు, అయితే హౌ కెన్ యూ బీ గాడ్స్ సన్, యూఆర్ సేయింగ్ యువర్ గాడ్స్ సన్ అండ్ యూఆర్ సేయింగ్ నాట్ టు ఫాలో ద లా. సో హీ సేస్ లెట్ హీ బీ ద ఫస్ట్ వన్ టు త్రో ద స్టోన్ హూ హస్ నెవర్ కమిటెడ్ అ సిన్. నువ్వు అసలు స్టోన్ టచ్ చేసి ఇంకొకరి మీద విసిరడానికి అంత ధైర్యం ఉండాలి, నువ్వు లైఫ్లో ఏం చేయలేదనే ధైర్యం. అది యాక్చువల్లీ జీసస్కి ఉండే. జీసస్ హ్యాడ్ నాట్ కమిటెడ్ అ సిన్, స్టిల్ జీసస్ డిడ్ నాట్ డూ ఇట్. బట్ మనం చేసేదంతా చేసి, మనం చేసే పాపాలన్నీ చేసి, ఇప్పుడు సిన్స్ ద టాపిక్ హెస్ కమ్, మేబీ దిస్ ఇస్ అవుట్ సైడ్ ద టాపిక్, బట్ ఇట్ ఈస్ కమింగ్ ఇన్ ద. ఇప్పుడు మనం ప్రాస్టిట్యూట్ అనేటప్పుడు కూడా, ఒక ప్రాస్టిట్యూట్ అవ్వాలంటే ఎందుకు అయింది? మీరు వెళ్ళి కస్టమర్స్ అయ్యారు కాబట్టి ఆమె అయింది. ఒక సొసైటీలో 4 అబ్బాయిలు ఆమె దగ్గరకు వెళ్తేనే ఆమె ప్రాస్టిట్యూట్ అవుతుంది. ఆమె ప్రాస్టిట్యూట్ డబ్బుల కోసం అయింది అనుకోండి, విచ్ యూ థింక్ ఈస్ వెరీ చీప్. మీరు గొప్ప వాళ్ళైతే ఆమెని యూజ్ చేయకుండా డబ్బులు ఇవ్వండి. ఐ డోంట్ వాంట్ టు టచ్ యూ, బట్ సిన్స్ యు ఆర్ డెస్పరేట్ ఫర్ మనీ, టేక్ 500 రూపీస్. అంత గొప్ప మనసు మీకు లేదు. ఒక 500 రూపీస్ ఇస్తే నిన్ను వాడాలి అనే థాట్ నీకు కూడా ఉంది, కానీ నువ్వేం చెప్తావు? ఆమె చీప్. నువ్వు గొప్పవాడు కదా, ఆమెకి దారి లేక పొట్టకి లేక ఏదో 10 రీజన్స్ వల్ల ఆమె అక్కడ నిలబడి ఉంది అనుకో. నువ్వు గొప్పవాడివి అయితే, ఇప్పుడు మొత్తం సమాజంలో అలాంటి అబ్బాయిలే ఉన్నారనుకో. ఒక్క అమ్మాయి నిజంగా నేను ప్రాస్టిట్యూషన్ చేస్తాను, నాకు వేరే దారి లేదు, నాకు డబ్బుల కోసం చేయాల్సి వచ్చింది అని చెప్పినా, ఇఫ్ ఆల్ ద మెన్ ఇన్ ద సొసైటీ ఆర్ జెంటిల్మెన్, దే కెన్ సే వీ డోంట్ వాంట్ టు టచ్ యూ ఫర్ మనీ, టేక్ మనీ. దానం ఇవ్వండి. మీరు 500 ఏదో స్విగ్గీలో స్పెండ్ చేస్తారు, పబ్లోకి వెళ్తే ఇంత పెద్ద పెద్ద బిల్స్ కడతారు. ఆ ఒక అమ్మాయికి డబ్బులు లేవు, డెస్పరేట్గా ఉంది, బాడీ అమ్మాయి ఎంత డెస్పరేట్గా ఉంది అన్నప్పుడు మీరు డబ్బులు ఇచ్చి ఆమెకి యూజ్ చేయకపోతే ఆమె ప్రాస్టిట్యూట్ అవ్వదు కదా. సో ఇది సొసైటీ గేమ్, ఇది దిస్ రిలీజన్ ప్లేయింగ్ విత్ రిలీజన్. ఫైనల్ అండ్ బాల్ సొసైటీ గేమ్.